నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం మాధురి. గురుగారు, మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం వస్తోంది. ఈ విశ్వవసునామ సంవత్సరం వస్తూనే మనకి వెంట సూర్యగ్రహణం, షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమితో చాలా మంది భయభ్రాంతులు అవుతున్నారు. ఇది బేస్ చేసుకునే ఆదాయ వ్యయాలు ఉంటాయని, ఇది బేస్ చేసుకునే మొత్తం ఈ 12 రాశుల మీద ఉగాది తర్వాత వచ్చే మార్పులు ఉంటాయని చెప్పి అంటున్నారు. సో నాకు విషయం ఏంటంటే, ఈ విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఫస్ట్ విశ్వవసునామ సంవత్సరానికి డెఫినేషన్ ఏంటంటే సంపదలనిచ్చే సంవత్సరము అని అర్థం. అంటే 12 రాశుల వారికి ఫస్ట్ కావాల్సింది అందరికీ డబ్బులే కాబట్టి అందరికీ సంపదలను ఇస్తుంది. సంపద అంటే కేవలం డబ్బే కాదు, ఆరోగ్యము, సంతానము, ఇవన్నీ కూడా అష్టలక్ష్ములు, అష్ట సంపదల్ని ఇస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే రావడమే అది మంచి అందరికీ ఆస్పిషియస్గా చేస్తుంది. సెకండ్, షష్టగ్రహ కూటమిని కూడా తీసుకొచ్చారు బోనస్ లాగా. అంటే జనరల్గా అందరూ భయపడిపోతున్నారు షష్టగ్రహ కూటమిని. భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే 1962 ఫిబ్రవరి 4 ఉదయం 9 నుంచి 11 o'clock మధ్యలో మనకి అష్టగ్రహ కూటమి వచ్చింది. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. అప్పుడు అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కందిమల్లాయపల్లిలో గంటలు మోగుతాయి, దాని అంతకదే అని మోగినాయి. సో ఫ్రమ్ దేర్ ఆన్ ఇంకా చాలా చెప్పారు ఆయన పాస్టులేట్స్ అన్ని. సో అప్పుడు మామూలు పండితులు ఉంటారు కదా, అప్పుడు కూడా ఇంకేముంది అష్టగ్రహ కూటమి వచ్చింది, మంత్రులు చచ్చిపోతారు, రాజకీయ నాయకులు, గవర్నమెంట్ పడిపోతుంది, ఇది అది అని ఏవేవో చెప్పారు. సో నథింగ్ హ్యాపెండ్. అండ్ ఆఫ్టర్ 8 months స్లో చేంజెస్ వస్తాయి. మామూలుగా ప్రకృతిలో ఎక్కడో ఒక చోట ఏదో దేశంలో యుద్ధమో లేకపోతే ఏదో దేశంలో భూకంపమో వస్తాయి. సో ది సేమ్ థింగ్ హ్యాపెన్స్ నవ్ ఆల్సో. అష్టగ్రహ కూటమే చేయలేనప్పుడు ఇది చిన్నిది, ఇది షష్టగ్రహ కూటమి. అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటో చూద్దాం. షష్టగ్రహ కూటమి అంటే ఇప్పుడు మనకి మీనరాశిలో ఏర్పడుతుంది. ఆ మీనరాశిలో బుధుడు, శుక్రుడు, రాహువు, శని, రవి, ఈ 5 గ్రహాలు మీనరాశిలోకి వస్తున్నాయి. అండ్ కేతుగ్రహము కన్యారాశిలోకి వస్తున్నాయి. అంటే 6 గ్రహాలు ఒక చోట కలిస్తే దాన్ని కూటమి అంటాం, షష్టగ్రహ కూటమి అని. ఇక్కడ ఒక దాంట్లోనే వస్తున్నాయి, మీనంలో 5 ఉంటున్నాయి. అండ్ ద 6th one ఇదేంటంటే ఒక యాక్సిస్లో ఉన్నాయి. అంటే ఒక అలైన్మెంట్. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్న ఇలా ఒక అలైన్మెంట్లో ఉన్నాం, ఒక యాక్సిస్లో. కాబట్టి ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ దీస్ ప్లానెట్స్ వల్ల ఏ విధమైనటువంటి హానులు లేవు. అంటే ఇప్పుడు ఈ అలైన్మెంట్, ఇప్పుడు మనం షష్టగ్రహ కూటమి అనుకుందాము, 6 గ్రహాలు ఒకే లైన్ లోకి వస్తున్నాయని చెప్తున్నారు. ఈ అలైన్మెంట్ కి ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎందుకు ఇంత ఎస్టాబ్లిష్మెంట్, ఇంత పబ్లిష్ అంటే వాటిని గురించి ఎందుకు ఇంత పబ్లిక్ మాట్లాడుకునేలా చేస్తున్నారు? యూట్యూబ్. కలియుగం అంటే ఏంటి? రాహు, కమ్యూనికేషన్. ఇప్పుడు బుధుడు, ఈ షష్టగ్రహ కూటమిలో బుధుడు వచ్చాడు కదా, ఈ బుధుడు కమ్యూనికేషన్కి ఆయన అధిపతి. ఆయనే నీచపట్టాడు. ఇక్కడ మీనరాశిలో ఆయన ఏం చేశాడు? హీఈస్ డెబిలిటేటెడ్. అందువల్ల నీచపట్టినప్పుడు ఏమంటుందంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేస్తాడనమాట. సో ఈ బుధుడు అక్కడ బాగుండలేదు. అక్కడ రాహు అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇదంతా కూడా. సో ద మీడియా, ఇవన్నిటి వల్ల పాపం మీడియా ఎప్పుడు మంచి చేయాలని చూస్తుంది. అండ్ ఎవరైతే ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలని చూస్తుంది, మరి అది చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది బాగాలేదు, అది బాగాలేదు, షష్టగ్రహ కూటమి ఈ రాశి వాళ్ళని ఇచ్చేస్తుంది అని చెప్పేటటువంటి ఫేక్ ఆస్ట్రాలజర్స్ వల్ల ఈ యొక్క పబ్లిసిటీ జరుగుతోంది తప్ప, అండ్ ట్రూగా ఈ కన్వెన్షన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా శాస్త్రం ఎప్పుడూ కూడా ఈ షష్టగ్రహ కూటమి ఈ సంవత్సరం ఇలా జరుగుతుందని చెప్పలేదమ్మా. ఎందుకంటే దాన్ని బట్టే మనకు ఆ రాజు పరిపాలన, మంత్రి పరిపాలన, ఎవరున్నారు గ్రహాలలో, ఆదాయ వ్యయాలను బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అయితే ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా మీకు భూకంపం వస్తుందని చెప్పి అంటారు. ఎవ్రీ ఇయర్ భూకంపం, స్మాల్ ట్రెమర్ వస్తుందా ఉండదా? ఎక్కడో ఒక చోట వస్తుంది. సో స్మాల్ ట్రెమర్ ఇస్ సహజం. ఆ తర్వాత అండ్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న యుద్ధం, ఏదో ఒక దేశం జరుగుతుంటే ఇంకేముంది, లాస్ట్ ఇయర్ మీకు యుద్ధాలు బాగా జరిగిపోతే వర్షాలు పడవు, ఇట్లా ఏవేవో చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా మనకు ఉన్నటువంటి ఈ యొక్క పంచాంగ శ్రవణంలో
మనం చేసేటటువంటి రాజు, ఆ మంత్రి, అది ఎవరు ఆ పోస్ట్లో ఎవరు కూర్చుంటున్నారు ఆ పోర్ట్ఫోలియోలో, దాన్ని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ని బట్టి గతంలో లేనంత ప్రచారం జరుగుతుందని మీరే అన్నారు షష్టగ్రహ కూటమి. ఇంతకుముందు కొన్ని వందల సార్లు వచ్చింది ఈ షష్టగ్రహ కూటమి. అష్టగ్రహ కూటమి రావడానికి 1962 నుంచి ఇప్పుడు దాకా రాలేదు. బట్ షష్టగ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. బికాస్ ఇది ఎంతోసేపు ఉండదు. ఇది రవిగ్రహము మనకి 30 days ఉంటుంది. ఇప్పుడు మార్చ్ 14th నుంచి ఈయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మార్చ్ 29th శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి వచ్చాడు. 5 planets అయినాయి, 4 planets అయినాయి. ఇకపోతే ఈ యొక్క ఏప్రిల్ 14th సన్ మారుతాడు కదా ఆటోమేటిక్గా, అందువలన మారి అందులో ఉన్నాడు కాబట్టి 29th మనకు ఉంది. ఇది ఇంకో 14 days ఉంటాడు అనమాట. ఏప్రిల్ 14 తర్వాత ఈ విల్ స్విచ్ ఓవర్ టు మేషరాశిలోకి వెళ్ళిపోతాడు రవి. అప్పుడు ఈ 5 planets ఉండవు, 4 ఉంటాయి. ఆ 4 ప్లస్ ఈ కేతు ఉంటాడు కదా 1 month పాటు. మళ్ళీ పంచగ్రహ కూటమి అంటారు. మళ్ళీ ఆయన మూమెంట్ అయిపోతాడు. ఇప్పుడు మే 30కి ఈ రాహువు కుంభరాశిలోకి వచ్చేసేయడము, ఈ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోవడం, 2 planets అవుట్ అయిపోతాయి. సో దిస్ ఇస్ ఆల్ న్యాచురల్ థింగ్. అందువల్ల ఇవి ప్లానెట్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది ఎక్కడో ప్రతి రాశిలో ఇది జరుగుతూనే ఉంటుంది ప్రతి ఇయర్. కాకపోతే ఇప్పుడు పబ్లిష్మెంట్ ఎక్కువ అయ్యింది అంటారు. సో దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి మనకు విశ్వవసు నామ సంవత్సరంలో ప్రభావం ఏమి ఉండదంటారు? డేంజర్లు ఉండవు. ఓకే, మామూలు వర్షాలు రావడము, ఎక్కువ రావడము, భూకంపం ఎక్కడో ఒక మూల, వీళ్ళు భయపడుతున్నంత ఇంటెన్సిటీతో రాదు, అంత తీవ్రతతో రాదు. ఓకే, అయితే విశ్వవసు నామ సంవత్సరం గురించి తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం రాజు రవిగా ఉంటున్నారు, రవి రాజుగా ఉంటున్నాడు. సో ఇప్పుడు ఎలా పరిపాలించబోతున్నారు? మనకెప్పుడు కూడా రవి ఉన్నాడు కదా, రవి ఈజ్ ఎ గుడ్ ప్లానెట్ అనమాట. రాజు ఆయన అంటే ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఈ 9 గ్రహాల్లో పుష్కలంగా ఉంటుంది. అండ్ పొలిటికల్ లీడర్స్లో వాళ్ళకి నేనే గొప్ప అనే ఒక ఈగో వచ్చేస్తుంది. మినిస్టర్స్లో కానీ లేకపోతే అప్పుడు రాజులు అనేవాళ్ళం మనం, ఇప్పుడు మినిస్టర్స్ ఆర్ ఎమ్మెల్యేస్ వాట్ యూస్ సే, ఆఫీసర్స్ ఆర్ వాట్ ఎవర్ యూస్ సే, సిస్టంలో గవర్నమెంట్ సిస్టంలో ఒక పట్టు ఉంటుంది. సో ఈ పొలిటికల్ సిస్టమ్ అనేటటువంటి మారదు, అస్థిరత్వము ఉండదు. సపోజ్ ఇప్పుడు ట్రంప్ అక్కడ గెలిచాడు, అది 5 years, అక్కడ 4 years చేసేస్తాడు ఆయన. సపోజ్ కేసీఆర్ గారు ఆయన ఓడిపోయారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశారు. మధ్యలో గవర్నమెంట్ పడిపోతుందేమో అని కొంతమంది అంటారు. అదే అంటారు, ఏమీ కాదు, అదే నేను చెప్తున్నా. సో రేవంత్ రెడ్డి ఆయన ఫుల్ టర్మ్ పూర్తి చేస్తాడు. వెదర్ హీ ఈస్ హ్యావింగ్ ఎమికబిలిటీ విత్ రాహుల్ గాంధీ ఆర్ నాట్, వాళ్ళిద్దరి మధ్య చెడిపోయింది అంటారు, ఒక్కొక్కసారి బాగుంది అంటారు స్టార్టింగ్లో, ఇప్పుడు అసలు ఈయనకే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు సీఎంకి అంటారు, ఇవన్నీ అలా చెప్తారు. సో షష్టగ్రహ కూటమి రాజు రవిగా ఉన్నప్పుడు ఏ విధమైన ఇది లేదు. ప్రజల్లో కూడా రాజు పట్ల, గవర్నమెంట్ పట్ల విధేయత అనేటటువంటిది ఉంటుంది. వర్షాలు అవి తక్కువగా ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కడు ఈగో, వైఫ్ అండ్ హస్బెండ్ ఈగో, చిల్డ్రన్ ఈగో. వాడు 4th class చదువుతున్నాడు, వాడు కూడా కమ్ హియర్ అన్నాం అనుకో, వాడు ఇలా చూస్తాడనమాట. అంటే రవి ఇప్పుడు సిసింద్రి అమలా మేడం బ్లూ క్రాస్ సొసైటీలో నాకు 20 years నుంచి పరిచయం. ఇప్పుడు కూడా కుమారి అని ఆమె మేనేజర్ ఉంటుంది అక్కడ. మన అఖిల్ ఉన్నాడు, అఖిల్ సిసింద్రి సినిమా చిన్నప్పుడు వేశాడు. అతను 5th class 4th class చదువుతుంటే అసలు టెస్ట్ చేద్దాం వీడు ఇగో ఎలా ఉందా అని నేను అఖిల్ కమ్ హియర్ అన్నాను. బాగా క్లోజ్ కాబట్టి అమలా వాళ్ళ మమ్మీ కూడా ఫారినర్, ఆమె గౌన్ వేసుకొని చక్కగా ఉండేది, సిస్టమేటిక్గా ఉండేవారు. అఖిల్ కమ్ హియర్ అంటే ఎంత మంచోడు అంటే అఖిల్ వచ్చేవాడు. సో అలా అప్పుడు ఆ పరిపాలన చేసినప్పుడు అప్పుడు రాజు వేరు. అదే ఇప్పుడు 3rd class వాడినా 2nd class కుర్రాడిని కమ్ హియర్ అంటే వాడు మనల్ని శత్రువుని చూసినట్టు చూస్తాడనమాట. అలా ఈ సంవత్సరం ఉంటుందమ్మా. ఓకే, ఈగోయిస్టిక్ మెంటాలిటీ మనుషుల్లో పెరుగుతుంది రవి రాజుగా ఉండటం వల్ల. ఓకే, మరి చంద్రుడు మంత్రి. చంద్రుడు మంత్రి అంటే చంద్రుడు ఎంతసేపు కూడా ఏంటంటే ఇద్దరు కొట్టుకుంటున్నారనుకో, ఆర్బిట్రేషన్ బాగా పెరిగిపోద్ది ప్రజల్లో. అంటే ఒకళ్ళొకళ్ళు లాయర్లు అయిపోతారు. ఇంకా కేసుల్లో లాయర్లు అవసరం లేదు, వీళ్ళే భార్యాభర్తల మధ్య వీళ్ళే సెటిల్మెంట్లు చేసేసుకొని సక్సెస్ అవుతారు. వర్షాలు బాగా వస్తాయి. చంద్రుడు అంటే చల్లదనం కదా. సో మంత్రి ఎప్పుడు కూడా, చంద్రుడు అంటే స్త్రీ గ్రహం, ఇక్కడ రవి ఏమో పురుష గ్రహం. ఈయన మేషరాశిలో ఉన్నప్పుడేమో మంచి లీడర్షిప్గా ఉంటాడు ఎవరు, రవి. అదే తులలో క్వైట్ ఆపోజిట్లో ఉన్నప్పుడు ఈగోయిస్టిక్ ఉంటుంది. సో అలాగే ఈ చంద్రుడు కూడా వృషభ రాశిలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క, ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యము,
స్త్రీలందరిలో మనస్తత్వం మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఎవ్రీ ఉమెన్ వాళ్ళంతా కూడా దే విల్ బి రెస్పెక్టెడ్ వెరీ మచ్ బై దేర్ హస్బెండ్స్ ఆర్ బై దేర్ పేరెంట్స్ ఆర్ బై ద అదర్ సిటిజన్స్ సొసైటీతో. అందువలన స్త్రీలకు మంచి మనశ్శాంతితో ఉంటారు. వర్షాలు బాగా పెరుగుతాయి. చంద్రుడు అంటే చల్లదనంతో పండేటటువంటి పంటలు ఏమైతే ఉన్నాయో ఆ పంటలన్నీ కూడా బాగా పండుతాయి. గొడవలకు కోర్టులకు వెళ్ళిపోకుండా పెద్ద మనుషుల సెటిల్మెంట్లు పెట్టేసుకొని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు చేసుకుంటారు. సో కోర్ట్స్లో కొంచెం కేసుల సంఖ్య తగ్గుతుంది. ఇది రిజల్ట్. సేనాధిపతి శని ఉండటం వల్ల ఎలా ఉండబోతోంది? శని అంటే ఏంటి? ఇంటెలిజెంట్, బద్ధకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసర్స్ మనము ఆర్డర్ ఇచ్చామనుకోండి, కుజుడైతే వెంటనే వింటాడు వాడు. బుధుడైతే బ్రెయిన్తో ఆలోచిస్తాడు, వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, వెళ్తే మనకి ఏమవుతుందో అని. శని అవి ఉండదు. శని ఏంటంటే వెళదాం, చేద్దాం, స్లోగా చేద్దాం, బద్ధకం. నెక్స్ట్ రెండవది, కుజుడికి శనికి పడదు. సైన్యాధ్యక్ష పదవిలో ఎప్పుడు కూడా కుజుడే ఉండాలన్నమాట. కుజుడు ఉంటే మంచిగా ఫైటింగ్ దేశాల మీదకి వెళతాం. ఈ శని ఉండడం వల్ల ఏంటంటే అవుట్ బస్టింగ్ నేచర్ ఉంటుంది అండ్ హీ విల్ బి ఇంటలెక్చువల్. సో నల్లని నువ్వులు, నల్లని పదార్థాలు, నల్లని నేల, ఈ పంటలు చాలా బాగుంటాయి. అండ్ వర్షాలు తక్కువగా వస్తాయి శని పరిపాలించేటటువంటి ఆ సమయంలో. ఇందాక అదే చెప్తాను. దానికి వీ హ్యావ్ అదే దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని నెలలని ఉంటాయన్నమాట. శని నెలలు ఎప్పుడు? ఆగస్ట్ నెల 8. ఆగస్ట్ నెలలో వర్షాలు తక్కువ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ మంత్ టు రైనీ సీజన్ కి మెయిన్ మంత్ అది ఆగస్ట్. తక్కువ ఉంటాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అడిగినట్టు చంద్రుడు అన్నారు, అంటే ఫిబ్రవరి అండ్ నవంబర్, ఆ నెలల్లో వర్షాలు వస్తాయి. సో ఇన్ దట్ వే అంటే ఏ మంత్ని ఏ ప్లానెట్ డామినేట్ చేస్తుంది అనేది, రూల్ చేస్తుంది అనేది ఆ మంత్లో దాని ఎఫెక్ట్ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము సండే అంటాం. సండేని ఏమంటాం? సన్ అంటే క్రిస్టియానిటీలో సూర్యుడు, సన్. రవివారము అంటాము, దాన్ని ఆదిత్యవారము అంటాము. ఆదిత్యవారం అనేది సాంస్క్రిట్ హిందూ మతంలో. ఆదివారము అంటాము, ఆదిత్యవారమే ఆదివారమైంది. అలాగే మండే అంటాము, అంటే మూన్ డే అది, ఆ రోజు చంద్రుడు. అందుకనే సోమవారము అంటాం, ఆ రోజు సోముడు అంటే చంద్రుడని. ఈద్ వారము అని ముస్లిమ్స్లో చెప్తాం, అంటే అరబ్బీలో. అంటే ఈద్ వారము అని అంటే ఆ రోజు హిందువులకైనా క్రైస్తవులకైనా ఎవరికైనా ఈద్, సోముడు పరిపాలిస్తున్నాడు, చంద్రుడు. దట్ డే ఇస్ రూల్డ్ బై మూన్. ఇందాక ఆదివారం అంతా దట్ డే ఇస్ రూల్డ్ బై సన్. ఇన్ ద సేమ్ వే ఈ 8th మంత్ ఆగస్ట్ అనేటటువంటిది మనకి ఇట్ వాస్ రూల్డ్ బై దిస్ వన్, సాటర్న్. సో ఆయన పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనకి వర్షాలు తక్కువ ఉంటాయి ఆ నెలలో అని అర్థం. ఓకే, ఆగస్ట్ మంత్ మనకి ఎక్కువగా వర్షాలు ఉంటాయి. కాకపోతే ఈ ఇయర్ ఆగస్ట్ లో మనం ఎక్కువ వర్షాలు చూడం. దట్స్ ట్రూ. సో మనం వ్యవసాయం చేసే వాళ్ళకి, ఎక్కువగా వర్షాధారంగా పండించే వాళ్ళకి మనం ప్రధానంగా సూచన ఇవ్వచ్చు, చేసుకోవచ్చు. అందుకనే బోరింగ్లు అవి పెట్టుకోవాలా అండ్ ట్యాంకర్లో నింపుకోవమని చెప్తాం. ఇళ్లలో కూడా హాస్టల్స్ నడిపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా బాగా అప్పుడు పడవు కాబట్టి ట్యాంకుల్లో పెట్టుకోండి అని చెప్పడం. సస్యాధిపతి అంటే ఏంటి గురువు గారు? పంటలు. సస్యం అంటే సస్యం చేస్తున్నావా, సేద్యం చేస్తున్నావా అంటాం, అంటే పంటలు అన్నమాట. సో ఆ పంటలు ఎలా ఉంటాయి? అన్ని రకాల పంటలు. పంటలు అంటే ఏదో ఒక నల్ల నువ్వులు పండేస్తే సరిపోవు కదా. సో మిగతా పంటలు కూడా మనకు అన్ని పండాలి కదా. దాన్ని రూల్ చేసే ప్లానెట్ ని బట్టే వస్తుంది. అది బుధుడు చేస్తున్నాడు ఇయర్. సో ఎలా ఉండబోతోంది? బుధుడు అంటే ఏంటి? గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ కలర్. అందువలన గ్రీన్ పంటలన్నీ బ్రహ్మాండంగా పండుతాయి. పెసలు ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి. ఆ పెసలు మార్కెట్లో బ్రహ్మాండమైనటువంటి రేట్లు ఉంటాయి. ఎవరు ఏ మంత్లో ఏది డామినేట్ చేస్తూ ఉంటారో ఆ డామినేట్ చేసినటువంటి ఆ సస్యాలు, ఆ అపరాలు, ఆ ధాన్యాలు అవన్నీ కూడా ఎక్కువ రేట్లో పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి రైతుల పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాదు ఇంకొకలా కూడా చెప్పాలి. ఎలా అంటే ఈ యొక్క బుధుడు మనకి ఉత్తర దిక్కుకి అధిపతి అయిన కాబట్టి నార్త్ ఇండియాలో బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ పంటలు వస్తాయి సౌత్ ఇండియా కంటే. అలాగే మనకి ఈ మన తెలంగాణలో కూడా నార్త్ తెలంగాణ బాగా పండుతుంది. మనకి నార్త్ తెలంగాణ అసలు పంటలు పండవు పాపం,
కానీ ఈ సంవత్సరము అలాగే ఆంధ్రాలో ఉత్తర కోస్తా అని అంటాం, అంటే శ్రీకాకుళం ఇటువంటి ఏరియాస్లో చాలా బాగా పండుతాయి అని అర్థం. ఈ ఉత్తర తెలంగాణ అంటే మన కేసీఆర్ గారి ఏరియా, మొన్న ఆయనకి ఓట్లు వేయలేదని ఉత్తరగా ఇది అంటాం కదా, అలా గుర్తుంటాయి మనకి. ఎలాగా మిర్యాలగూడ, నంద్యాల, అదే ఖమ్మం అటు సైడ్ అనమాట. సో అక్కడ ఈసారి బాగుంటాయని. ఓకే, అంటే నార్త్ సైడ్ ప్లేసెస్ మనకి దేశం వైపే కాదు, రాష్ట్రాల వైజ్ గా కూడా ప్లేసెస్, అండ్ మనకి జిల్లాల వైజ్ గా కూడా, జిల్లాల వైజ్ మనం పుట్టిన ఊరు కూడా. ఇప్పుడు ఇండివిజువల్ జాతకం చెప్పేటప్పుడు మనం ఏమంటాం, మనం పుట్టినటువంటి ఊరు నుంచి ఉత్తర దిక్కుగా నీకు భర్త వస్తాడు అంటే మనం పుట్టిన ప్లేస్ నుంచి. అండ్ ఈ ఆస్ట్రాలజీ అనేటటువంటిది కేవలం తెలుగు వాళ్ళది కాదు, ఇది ఉగాది నామ సంవత్సరం. ఇట్ ఈస్ అప్లైడ్ యూనివర్సల్గా మనము ఒక ర్యాండమ్గా వాళ్ళు మన ఋషులు ఇచ్చినటువంటి సూచనప్రాయం కోడెడ్ లాంగ్వేజ్లో ఇస్తారు, మనం దాన్ని డీకోడ్ చేసుకుంటే అలాగే జరుగుతాయి. ఓకే, అయితే ఈసారి ధాన్యాధిపతిగా కుజుడు ఉండబోతున్నాడు. అంటే ధాన్యాధిపతి అంటే ధాన్యాలకు అధిపతి. ధాన్యం అంటే తెలుసు కదా, వడ్లు గిడ్లు కందులు గిందులు ఇవన్నీ. కుజుడు అధిపతి అయ్యాడు. కుజుడు ఎప్పుడైనా సరే అధిపతి అయినప్పుడు ఎవరుండాలా, ఎప్పుడు వ్యవసాయానికి మిత్రక్షత్రం. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు ఉన్నాడు, మంచి చేస్తాడా చేయడా అంటే భూమికి పుత్రుడు కుజుడు, అంగారకుడు అంటాం, మార్స్ ప్లానెట్ అంటాం. అంటే మన భారతదేశమే కాకుండా ఇప్పుడు మనకి నాసా కూడా, వరల్డ్ అంతా కూడా మంగళయాన్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు ఇస్రోల్లో ఈ నాసా వాళ్ళు శుక్రయానికి తయారైపోతున్నాం మనం. సునీత విలియమ్స్ కోసం వెయిటింగ్ అనమాట, ఇంతకాలం రీసెర్చ్ ఆగింది. ఆమె రేపు సాయంత్రంకి వచ్చేస్తుంది, రేపు వచ్చేగానే మళ్ళీ మనం మంగళయాన్కి శుక్రయాన్ పంపిస్తారు. ఇస్రో రెడీ చేసింది జనాల్ని. ఇప్పుడు మంగళయాన్ మీద కూడా మనం వెళ్తుంటాం. అంటే కంటిన్యూస్ రీసెర్చ్, ఇన్నోవేటివ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి కుజుడు ఉన్నప్పుడు. అండ్ వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి ఎరుపు రంగు అంటే కందులు, ఎర్ర భూములు, రెడ్ సాయిల్ ఉంటుంది చూడు, రెడ్ సాయిల్ ఉన్నటువంటి ప్లేసెస్లో అద్భుతమైన పంట వస్తుంది అని అర్థం. ఓకే, అండ్ ఫైటింగ్స్, ల్యాండ్ ఫైట్స్, కబ్జాలు చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళు ఇదివరకు జనం ఏం చేసేవారు, సైలెంట్గా ఉండేవారు. ఇప్పుడు నో సైలెంట్, ఎదురు తిరుగుతారు. కబ్జాలు చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా అటాక్ చేస్తారు. దట్ ఈస్ ద ఫైటింగ్ కెపాసిటీ ఇచ్చేది, తప్పుని ఎత్తి చూపించేటటువంటి శక్తి భూమికి సంబంధించి వీళ్ళకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ధరణి పోర్టల్ వచ్చింది. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత చాలామందికి మేలే జరిగింది, కానీ అందులో ఫీడింగ్ సాఫ్ట్వేర్లు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పోర్టల్ పెట్టడం వల్ల ఈ ల్యాండ్ ఇవన్నీ పెట్టడం రానటువంటి వాళ్ళంతా కూడా బిల్డర్స్ అండ్ రియల్ ఎస్టేట్ రియల్టర్స్ వీళ్ళంతా రివర్స్ అయిపోయారు కేసీఆర్ గారికి. అండ్ డౌన్ఫాల్, ద గవర్నమెంట్నే మార్చేశారు. అంటే మార్స్ బాగాలేనప్పుడు మార్స్కి అధిపతి అయినటువంటి ప్లానెట్ కేసీఆర్ గారు, ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటున్నాం. ఆయన ఎందుకు డౌన్ఫాల్ అవ్వాలా? వై జగన్ షుడ్ గెట్ డౌన్? హి హాస్ గివెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మంచిగా చేశాడని అంటున్నారు, డబ్బులు ఫ్రీగా పంచాడు అందరికీ. అంటే ఈ డి నాట్ టేక్, ఇప్పుడు ఈ నెవర్ యూస్ టు గివ్ ఇంటర్వ్యూస్ టు ద మినిస్టర్స్ అండ్ ఆల్, బికాస్ సో మెనీ మినిస్టర్స్ నాకు తెలుసు, సో ఎమ్మెల్యేలు నాకు తెలుసు, వాళ్ళంతా నల్లపరేని ప్రసన్న కుమార్ అని నెల్లూరు ఎమ్మెల్యే గారు, పాప ఆయనకే ఇంటర్వ్యూలు, మినిస్టర్స్కే లేవు, ఇంక ఎమ్మెల్యేలకి ఏముంటాయి సార్ అంటే. సో ఇలాంటి తప్పిదాల వల్ల వీళ్ళంతా రాంగ్ స్టెప్స్ వేస్తారనమాట. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ని ఇస్తాడు కుజుడు. సో ఆ విధంగా గవర్నమెంట్లో మనకి చేంజెస్ రావడము ఇవన్నీ కూడా కుజుడు బాలేని వాళ్ళకి అలా జరుగుతుంది. ఇప్పుడు కుజుడు బాగున్న వాళ్ళకి ఎంతసేపు కూడా దూసుకొని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్, అంటే ఇప్పుడు మనకి ఒక మంత్రులు కానీ వీళ్ళు, మనం ఇందాక మాట్లాడుకున్నాం రవి రాజుగా పరిపాలిస్తున్నాడు కాబట్టి మంచి పరిపాలన మనకి వస్తుంది అని చెప్పి అనుకున్నాం. మీరు ఇప్పుడు కుజుడు గురించి మాట్లాడేటప్పుడు ఎవరైతే కుజుడు పరిపాలిస్తాడో వాళ్ళ గ్రహాల్లో వాళ్ళకి డౌన్ ఫాల్ ఉంటుందని చెప్పన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హోమ్ మినిస్టర్ ఉంది, హోమ్ మినిస్టర్ రజనీ గారు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడో చేసిన కేసు, ఎప్పుడో వాళ్ళని ఒక లేడీ సిఐని మనం తీసుకుందాం, అంజలి యాదవ్ అని. ఆమె సిఐగా టాప్గా మంచి తోలు తీసేస్తుంది అనమాట అందరినీ. మంచిదేగా, రౌడీలని వాళ్ళని ఎవరైతే ఏ పార్టీ వాడైనా సరే వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటే తన్ని పడేస్తుంది అనమాట. అంటే మంచిగా చెప్పుద్ది, ఆఫీసర్ ఎప్పుడు మ్యాన్ హ్యాండిల్ చేయరు. అండ్ పోలీస్ ఆఫీసర్గా సిఐగా ఆమెకు చెప్పింది వైఎస్ఆర్ ఈ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని, చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళని చెప్పింది, వినలేదు, వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేసింది. అప్పుడు ఊరుకున్నారు, జగన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, రజనీ హోమ్ మినిస్టర్గా వచ్చింది.
వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు, ఆవిడ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు కుజుడు బాలేదు ఈమెకి, అంజలి గారికి. సో ఆమె సస్పెండ్ అయినా సరే ప్రజల అభిమానం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా, ఆఫీసర్స్ని ఏం చేయలేదు, ట్రాన్స్ఫర్ చేస్తుంది అంతే. సస్పెండ్ చేసినా వాళ్ళకు ట్రిబ్యునల్ కోర్టులు ఉంటాయి, కోర్టులకు వెళ్తారు. సో గవర్నమెంట్ కాన్ డూ, సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఎవరేం చేయలేరు, తాత్కాలికంగా ఇబ్బంది పెడతారు అంతే అనమాట. సో ఆ విధంగా కుజుడు వాళ్ళకి అందరికీ ఆ సెక్టర్ వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉంటారు. ఓకే, అర్ఘ్యాధిపతి రవి మళ్ళీ వచ్చారు. అర్ఘ్యాధిపతి అంటే ఏం డీల్ చేస్తారు? అర్ఘ్యం అంటే ఏంటి, నీళ్లు పోసేస్తాం అంటే వాటర్ మీద ఎలా ఉంటుంది పరిస్థితి. మనము ఈ వాటర్ వర్షాలు రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది మనకి ఈ టోటల్ ఇయర్లో, నాట్ ఓన్లీ ఇన్ దిస్ తెలుగు రాష్ట్రాలు కాదు కదా, జాతకం అంటే తెలుగు రాష్ట్రాలు కాదు. ఇప్పుడు సంవత్సరాది అనగానే మనకి తమిళనాడుకి మనము కన్నడ వి సెలబ్రేట్ ఇట్, మనము కన్నడ ఒకేసారి చేసుకుంటాం, తమిళ్ జస్ట్ ఒక 3-4 days గ్యాప్లో వస్తుంది. అలా మిగతా ప్లానెట్స్ కూడా, మిగతా రాష్ట్రాలు కూడా వాళ్ళకి సంవత్సరాలు ఉంటాయి, ఒక్కొక్క వారం అటు ఇటు. అంటే అక్కడ బేస్ ఏంటంటే చైత్ర మాసంలో మనం చేసుకుంటాం కాబట్టి, ఈ హేమంత ఋతువు వెళ్ళిపోయి వసంత ఋతువు వస్తుంది, చేంజ్ సీజన్లో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సరం ఇట్ బ్రింగ్స్ సమ్ హ్యాపీనెస్, ఇట్ బ్రింగ్స్ సమ్ జాయ్, బ్లిస్ అండ్ ఆల్. సో వర్షాలు అన్ని రాష్ట్రాల వారికి బాగుంటుంది అని అర్థం. ఇప్పుడు నార్త్ ఇండియాలో మనము చిన్నప్పుడు మనం వెళ్ళినప్పుడు సో డెజర్ట్ లాగా ఉండేది, బట్ రీసెంట్గా నేను గుజరాత్, రాజస్థాన్ ఐ వెంట్, ద్వారకాధీశ్ అవన్నీ కూడా. సో వాటర్ కంటెంట్ పెరిగింది, పంటలు పెరిగినాయి. ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా దేశం సుభిక్షంగా ఉంటుంది, వర్షాలు బాగా వస్తాయి. మేఘాధిపతి ఆల్సో రవి. ఎస్, మేఘాధిపతి రవి అన్న కూడా మళ్ళీ డౌన్ చేస్తుంది. ఎందుకని కాంట్రడిక్షన్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మేఘాలకు అధిపతి ఎవరండి, రవి. రవి ఏం చేస్తాడు, వీళ్ళు ఆర్డర్స్ ద వరుణుడు, బట్ డెఫినెట్ గా హీట్ కదా ఇది. సన్ ఇస్ ఫర్ హాట్నెస్ అండ్ మేఘాల్ ఇస్ ఫర్ కోల్డ్నెస్. మేఘాధిపతి ఎవరు ఉండాలా, కోల్డ్ వాడు ఉండాలా, చంద్రుడు ఉండాలి. బట్ దిస్ ఇయర్ అది మన చేతుల్లో ఉండవు కదా. సో సన్ వస్తున్నాడు అని అంటే ఏంటి, ఈ 2025 ఇయర్ ఇలా జరగబోతుంది అని డెస్టినీ రాసింది. కాబట్టి మనము వీఆర్ ఓన్లీ స్పెక్టాటర్స్, వీ కాంట్ చేంజ్ దిస్. ఇప్పుడు మన చేతుల్లో ఉంటే సన్ అని పీకేసి మూనుని ఇలా పెట్టేయచ్చు. ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హిరణ్యాక్షుడు పేరు విన్నాం కదా. ఆ హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే ఎర్త్ని తీసుకెళ్ళేసి, మనం పురాణాలు ఎలా పెడతాడు, చుట్ట కింద చుట్టేసి భూమిని చాప కింద చుట్టేసి సముద్రంలో పెట్టేశారంటాడు. అసలు ఎర్త్ పైన ఉంటాయి వాటర్, 3/4 వాటర్ ఉంటుంది, మనం భూమి ఐలాండ్ మనం ఉంటాము, దీన్ని ఎలా తీసుకెళ్తాడబ్బా అని అనుకునేవాడు. అక్కడ అర్థం ఏమిటంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు, చంపేశాడు హిరణ్యాక్షుని, భూమిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు, అయిపోయింది, రక్షించాడు. దిస్ ఇస్ ద స్టోరీ, వీ హ్యావ్ టు డీకోడ్ ఇట్. ఎలా ఉంటుంది, సన్ ఇక్కడ ఉన్నాడు, ఎర్త్ ఇక్కడ ఉంది, మూన్ ఇక్కడ ఉన్నాడు, మార్స్ ఇక్కడ ఉన్నాడు, కుజుడు, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి గ్రావిటేషనల్ ఫోర్స్తో. ఇప్పుడు ఒక రాయిని న్యూటన్ ఎలా కనిపెట్టాడు, యాపిల్ క్రింద పడితే ఈ ఎందుకు పడాలా, పైకి ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించాడు. అంటే ఒకదాన్ని ఒకటి, యాపిల్ భూమిని లాగేయాలని అది ట్రై చేస్తుంది, యాపిల్ని లాగేయాలని భూమి ట్రై చేస్తుంది. ఎవరి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు లాగిపడేస్తుంది. సో అందుకనే మన సునీత విలియమ్స్ ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఆర్బిటాల్లో కూర్చుంది. అంటే కక్షలో, భూమికి చంద్రుడికి మధ్య కక్షలో ఉంటే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అర్థది పనిచేయదు, ఈమెది పనిచేయదు, జస్ట్ న్యూట్రల్ చేసుకుంటూ. ఆ విధంగా ఈ యొక్క భూమిని ఇవన్నీ ఒక టైప్లో ఉన్నాయన్నమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకదాన్ని ఒకటి పుల్ చేసుకుంటూ ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఏది పోకుండా సృష్టి నిర్మాణం ఉంది. విలన్, హిరణ్యాక్షుడు విలన్ ఏం చేస్తాడు, ఈ భూమిని ఎత్తుకుపోయి డిస్ప్లేస్ చేయాలనుకున్నాడు, స్థానభ్రంశం చేశాడు. సృష్టిని నాశనం చేయాలంటే తీసుకెళ్ళి అక్కడ పక్కన పెట్టేస్తే చాలు, ఈ భూమి పడిపోద్ది, సూర్యుడు పడిపోతాడు, చంద్రుడు పడిపోతాడు, చిన్నది కదిలినా పడిపోతాయి గ్రావిటేషనల్ ఫోర్స్. అందుకని విష్ణుమూర్తి ఆయన ఏంటి, స్థితి కారకుడు, రక్షించేవాడు, రక్షకుడు, ఆయన డ్యూటీ అది. అందుకని ఆయన చంపి ఆ భూమిని తీసుకొచ్చి డిస్ప్లేస్ అయిపోయినట్టు దాన్ని యథాస్థానంలో పెట్టాడంటే మళ్ళీ అలైన్మెంట్ సేమ్ ఉంది ఉండడం వల్ల మనం సృష్టి ఉన్నాం అనమాట. ఇలాగే ప్రతిసారి జరుగుతుంది. ఆ విధంగానే అలైన్మెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, మేఘాధిపతి ఎప్పుడు కూడా చల్లని గ్రహాలు ఉండాలి. ఇదేమో వేడి గ్రహం కదా, రవి ఉండకూడదు, కుజుడు ఉండకూడదు, అంటే వర్షాలు తక్కువగా వస్తాయని కాంట్రడిక్షన్ గా ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఆగస్ట్ నెలలో మనకి ఉండవు వర్షాలు, ఫిబ్రవరి అండ్ నవంబర్ లో వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు ఆగస్ట్ నెల రాగానే తెలుగుదేశం ఎన్టీ రామారావు గారికి గండం టైము,
తెలుగుదేశంలో ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి స్థానభ్రష్టత్వమో లేకపోతే ఏదో ఒకటి ఉంది. ఎన్టీ రామారావు లైఫ్ స్టైల్ అంతా కూడా అలాగే. ఆయన తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఒప్పుకుంటారు. ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ అంతా కూడా ఏదో ఒక గండం. ఆయన మన తారకరత్న చనిపోయినప్పుడు వీళ్ళన్నీ ఆగస్టు నెలలోనే. సో వ్యూవర్స్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మామూలుగా రాశి ఫలాలు అంటే ఏదో చెప్పేస్తున్నారు చంద్రుడిది. మనం ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నాం అంటే బాగా అర్థం అవ్వాలి వీళ్ళకి అని. పొలిటికల్గా ఈ మన చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని అర్థం చేసుకునే విధంగా మనం వెళ్తున్నాం ముందుకి. అయితే రాసాధిపతి శుక్రుడు. వండర్ఫుల్. రాష్ట్రాధిపతి శుక్రుడు అయితే, శుక్రుడు అంటే ఏంటి? కంపాషన్, రొమాన్స్, ప్రేమ. అంటే ఈ సంవత్సరం 2025 అందరూ ప్రేమలే ప్రేమలు. లాస్ట్ ఇయర్ 2024 అంతా కూడా 2024 మన క్రోధి నామ సంవత్సరాలు. ఫుల్ కోపాలే కోపాలు. ఒక లవర్ ఆ అమ్మాయితో గొడవలు, ఒక తండ్రి ఒక కూతురుతో గొడవలు, తల్లి కూతురుతో చిన్న చిన్న వాటికి పెన్ ఇవ్వకపోతే కోపం స్టూడెంట్కి, టీచర్కి. ఇట్లా ఒకళ్ళొకళ్ళు చిన్న చిన్న వాటికి పంతాలు, ఈగోలు పెట్టేసుకున్నారు. ఈ సంవత్సరం అన్నీ ఏముండవన్నమాట. అది వాడిని ఎవరు తిట్టుకున్నా సరే మొత్తం అంతా ప్రేమతత్వం అయిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా. సో విశ్వావసునామ సంవత్సరంలో ఒకళ్ళనొకళ్ళు అభిమానించుకుంటారు అండ్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి. అన్నలు చెల్లెళ్ళు అన్నల్ని, అబ్బా తల్లిదండ్రులని ఫారెన్లో వదిలేసి అమ్మ నాన్నని ఓల్డేజ్ హోమ్స్లో చేర్పించేసిన వాళ్ళంతా ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ వద్దమ్మా రా అమ్మా అని చెప్పి చక్కగా ఇళ్లలో పెట్టుకుంటారు. సో సొసైటీ అంతా కూడా ప్రేమతత్వం అయిపోతుంది. అందుకని రాధాకృష్ణుల డామినేషన్ అనమాట ఈ సంవత్సరం అంతా. ఓకే. అయితే నీరసాధిపతి ఇద్దరు వచ్చారు, బుధుడు అండ్ కుజుడు. ఇద్దరు పరిపాలించడం వల్ల ఎలా ఉండబోతుంది? అసలు ఈ నీరసాధిపతి అంటే ఏంటి, ఎలా దీన్ని అర్థం చేస్తారు చెప్తాను. ఒకే పోస్ట్కి 2 లేస్తే ఏమవుద్దంటే, నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివాను. మాకు మా హెడ్ మాస్టర్ గారు ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ నాగేశ్వరరావు గారు. ఇక్కడ మనకి గ్రహాలు కూడా కంప్లీట్ గా నేను ఒకసారి బుధుడు కమ్యూనికేషన్, కుజుడు అటాకింగ్ నేచర్. సో ఈ రెండింటితో అసలు అదే చెప్తున్నా, ఎగ్జాంపుల్ బాగా అర్థమైనా చెప్తున్నా. ఈ నాగేశ్వరరావు సార్ నువ్వు వచ్చి స్పీచ్ ఎవరా అన్నాడు. నేను స్టూడెంట్ కాబట్టి, నేను ప్రొఫెసర్ని కదా. ఓకే సార్ నా స్కూల్ అది, నేను చిన్నప్పుడు చదువుకున్నాను, మా రైల్వే వింగ్లో స్కూల్ అని. కూర్చున్న చిన్నపిల్లలందరూ కూర్చున్నారు, బాగుంది, బ్రహ్మాండంగా చెప్తున్నాం. అవతల ఆ హెడ్ మాస్టర్ గారికి 2 వేశారంట పోస్టింగ్. 2 హెడ్ మాస్టర్లని ఒకే స్కూల్లో పోస్టింగ్. అలాగే చీఫ్ సెక్రటరీకి, మనకి సెక్రటేరియట్లో కూడా చీఫ్ సెక్రటరీ నేనని కుర్చీలు వేసుకుని కొట్టుకునేవారు. ఫస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ది ఏముందండి, యు ఆర్ పోస్టెడ్ యాజ్ చీఫ్ సెక్రటరీ ఇన్ సెక్రటేరియట్ అని రాసేస్తారు. పోస్టింగ్ జీవో వచ్చేసింది. నువ్వు వెళ్ళేసరికి ఇప్పుడు మన ఇద్దరికి ఇచ్చారు, నువ్వు వెళ్ళిపోయి ఫస్ట్ నీ సీట్లో నువ్వు కూర్చుంటున్నావు. నాకు సీట్ ఏది అని అడుగుతున్నాడు. అప్పుడు నేను వెళ్ళి కుర్చీ తెచ్చుకొని ఎదురుకుండా కూర్చుంటున్నా. ఇద్దరికి మధ్య తెగట్లేదు. 3-4 డేస్ పరిపాలన అలా చేయాలా. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయితే ఓకే, నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు విని మంచిగా వచ్చిన వాళ్ళకి డిస్పోజ్ చేస్తాం. మన ఇద్దరు ఎనిమిది నువ్వు ఎస్ అంటే నో. మా హెడ్ మాస్టర్ అదే చేశాడు. ఎలా అంటే లీవ్ కావాలి అని ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వచ్చేవారు అందరూ. నో అనేవాడు ఆయన, కమ్ హియర్ అని ఈయనేమో లీవ్ ఇచ్చేవాడు. అలా నన్ను స్పీచ్ ఇమ్మని అక్కడ చెప్తే, నా గురుగారు నేను స్పీచ్ ఇస్తుంటే మధ్యలో ఆయన వచ్చి, ఆయన కూడా హెడ్ మాస్టర్ కాబట్టి, ఏంట్రా నువ్వు వచ్చావు స్పీచ్ క్యాన్సిల్ అంటాడేమో, నా పరువు పోద్దు గురుగారు అన్న. అంటే ఆయన లీవ్ అయినప్పుడు చెప్పండి గురుగారు అన్న. ఆయన లీవ్లో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మాండంగా ఇచ్చాను. వాట్ ఏ వండర్ఫుల్ స్పీచ్ అని నన్ను మెచ్చుకున్నారు. మరి ఆయన ఆటోమేటిక్గా యాంటీ కదా, అమ్మో ఆయన ఏమన్నా కొంపతీసి బాగాలేదు అంటాడేమో, నాకు బ్యాడ్ అని అనుకున్నాను. కానీ అనలా. ఎందుకని, ఆయన కూడా హెడ్ మాస్టరే కాబట్టి, ఆయన ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి. నేను టీచర్స్ హృదయాలు వేరుగా ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు టీచర్స్ కాదు కదా, బుధుడు కుజుడు. వీళ్ళిద్దరూ తొడలు కొట్టుకుంటారనమాట, మన బాలయ్య బాబు లాగా. సో బుధగా కుజ ఇద్దరు కొట్టుకుంటారు. ఈయన చెప్పేది ఆయనండు, ఈయన చెప్పేది కుజుడు చెప్పేది బుధుడెండు. కాబట్టి నీరసాధిపత్యం అంటే ఏం లేదు. మనకి నీరసం వస్తుంది కదా, మనకు ఓపిక కావడానికి ఏం కావాలా, ఆహార పదార్థాలు బాగా ఉండాలి. అంటే సారము, భూమిలో ఒక సారము. సో డెఫినేషన్స్ అలా పెడతారు, నీరసము సస్యము ఇవన్నీ కాదు. ఓవరాల్గా మనకి ఏ సస్యాధిపత్యమైనా నీరసాధిపత్యమైనా ఇవన్నీ ఒకటే ఏంటంటే, నాయన ఎండలు బాగా పండుతాయా, వర్షాలు బాగా వస్తాయా, పంటలు బాగా పండుతాయి, ఇదే కావాలి, తిండి పదార్థాలు కావాలి. సో నీరసాధిపతి ఇద్దరు ఉన్నారు కాబట్టి నీరసాలు ఎక్కువ వస్తాయి అన్నమాట జనాలకి. అంటే ఆహార పదార్థాలన్నీ ఆకాశాన్ని అంటుకుంటాయి రేట్లు. ఇప్పుడు ఎలాగో మనం కేర్ చేయట్లేదు, మన వాళ్ళంతా ఎవడో రైస్ తింటలేదు. మిల్లెట్స్ అందరూ, రాగులు స్టైల్ పెరిగిపోయింది, ఓట్స్
అండ్ ఆల్ దిస్ మెలెట్స్. అంటే అదే చిన్నప్పుడు మనకి రాగి గింజలు ఏమంటే ఇది ఎవరు తాగుతారు రాగి ఇది అనేవాళ్ళం కాదు. అప్పుడు అంబలి అని అది, అంటే ఆ అమ్మ చిచ్చే ఇప్పుడు దాన్ని ఏమంటారు రాగి జావా లేదంటే ఇంకేదో ఇంగ్లీష్ రాగి మాల్ట్ ఇలా అంటే చిచ్చే అన్నట్టు. రేట్లు పెరిగిపోయినా సరే వాడు లేకపోయినా ఆర్గానిక్ ఫుడ్ అని వెళ్తున్నాం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఈ విషయంలో మనం మెచ్చుకోవాలి. ఆ వెరీ స్ట్రాంగ్ బాడీ. ఆయన చిన్నప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా రాగి మాల్ట్ ఒక గ్లాస్ తాగేవాడు. పాప ఆయన ఇంటర్వ్యూస్లో ఎన్నో చెప్పారు. మన జగన్ కూడా అదే. వీళ్ళంతా ఏంటంటే మంచి స్ట్రాంగ్ బాడీస్ అనమాట ఇవి. డాక్టర్ నందమూరి తారక రామారావు చికెన్ల మీద చికెన్లు, మార్నింగ్ ఎంత జార్ పాలు, ఇట్స్ ఇస్ ఫుడ్ హ్యాబిట్. ఇప్పుడు ఇసుక ఒక ఆయన ఎక్సర్సైజ్ చూస్తే ఎన్టీ రామారావు గారు ఎక్సర్సైజ్ మనం ఎవరం చేయలేము. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు కదా, వీళ్ళంతా జిమ్ మాస్టర్లు ట్రైనర్లు పారిపోవాలి. ఒక ఇసుక బస్తాల ఎద్దుల బండి ఇసుక బస్తాలుంటే ఇటు తీసి 1 డే అటు వేసేవారట, అటు నుంచి ఇటు వేసేవారు సెకండ్ డే. అండ్ శుభ్రంగా చాలామంది చెప్తారు 20 కోళ్ళు తినేశారు, తర్వాత ఇంత జగ్గు పాలు చేశారని ఇంటర్వ్యూస్లో. అంటే ఏంటంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ మన పూర్వీకులంతా కూడా హెల్త్ కాన్షియస్గా ఉండేవారు. చక్కగా ఈ రాగి మాల్ట్లు పూర్వం ఫుడ్లు తినేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్తున్నాం. అప్పుడేమో రాయలసీమలో పండేవి జొన్న రొట్టెలు నాకు ఎవరైనా పెడితే నేను ఏమనేవాడిని, ఏంట్రా బాబు రోజు ఈ జొన్న రొట్టెలు పెడుతున్నావు, తినలేక చచ్చిపోతున్నా. నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మాకు ఎంతసేపు చక్కటి రైస్ మంచిగా గోదావరి పక్కన పచ్చపచ్చగా మంచి ఫ్రెష్గా ఉండాలి, ఏంట్రా బాబు అనేవాడిని. బట్ ఇప్పుడు జొన్న రొట్టెలు ఎంత కాస్ట్లీ. జొన్న రొట్టెలకే మనం చెప్తున్నాం, మనమే ప్రిస్క్రైబ్ చేస్తున్నాం యాజ్ ఎ డాక్టర్. ఎస్ యూ టేక్ జొన్న రొట్టెలు బాగుంటుంది అంటున్నాం. జొన్న రొట్టెల డిమాండ్ ఫుల్ అయిపోయింది. కాబట్టి నార్త్ ఇండియన్స్ అంతా కూడా వాళ్ళు గోధుమలు ఇవి అవి బాగా పండుతాయి. అదనమాట మనం ఫస్ట్ కూడా మాట్లాడుకున్నాం. అందువలన ఈ నీరసాధిపత్యం అంటే పంటల్లో ఇటువంటి పంటలు బాగా పండుతాయి. ఏది గోధుమలు, తర్వాత ఆవాలు, తెల్ల ఆవాలు మహారాష్ట్రలో పండుతాయి. చెరుకు రసము, చెరుకు ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ క్రాప్స్, మనకి రొటీన్ క్రాప్స్ వేస్తాం, రైస్. కమర్షియల్ క్రాప్స్ వేయాలి, వెజిటబుల్స్ బాగా పెంచాలి. అండ్ చెరుకు, మహారాష్ట్ర చూడు ఎక్కడికి వెళ్ళినా చెరుకు బాగా వేస్తారు. కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా వెజిటబుల్స్ వేస్తే ఎక్స్పోర్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ లాభాలు తీసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాడు చాలామంది. ఇప్పుడు మైసూర్లో కొన్ని చాలా చీప్గా వస్తాయి ల్యాండ్స్. మా క్లాస్మేట్ బోల్డెన్ ఎకరాలు కొని చక్కగా డ్రై ఫ్రూట్స్ వేస్తాను, ఖర్జూరం వేస్తాను, ఖర్జూరం వేస్తానంటే అది దుబాయ్లో కూడా పెరుగుద్దంటే అంటే ఇక్కడ కూడా పండుతాయి. సో రీసెర్చ్ చేశారు. హైలైట్ ఏంటంటే ఈ నీరసాధిపత్యం బుధుడు కుజుడు ఉన్నప్పుడు మేము ఇక్కడికి వెళ్ళాం, అజ్మేర్ వెళ్ళినప్పుడు థార్ డెజర్ట్ ఇదే అని చెప్తున్నాడు. నేనేం చెప్పాను, థార్ డెజర్ట్ జైసల్మేర్ కదా అక్కడికి వెళ్ళాలా అంటే, లేదు బజరంగి సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసింది బజరంగి భాయ్ ఆ సినిమా ఇదిగో సెట్టింగ్ ఇదే ఇక్కడే తీశారన్నాడు. అని జీప్ ఏమిటంటే మనిషి దగ్గర 1100 తీసుకున్నాడు. తీసుకొని జీప్లో 11 మంది ఎక్కాం. ఎంతమంది అయినా ఎక్కొచ్చు, ఒకటే రేట్ అంటాడు. అక్కడ ఇసుక దిబ్బల మీద తీసుకెళ్ళి దిస్ ఇస్ థార్ డెజర్ట్ అంటున్నాడు. వీళ్ళేమో మేమేమో థార్ డెజర్ట్ అని వీలైపోతున్నాం. అదిగో బజరంగ బలి ఇది అన్నాడు. లాస్ట్లో ఏం చేశాడు తెలుసా, ఫినిషింగ్ టచ్ ప్యాకేజ్ చెప్పినప్పుడు, మీకు గులాబీ తోట చూపిస్తాం, మీకు ఉసిరికాయలు ఆమ్లా చెట్టు చూపిస్తాం, మామిడి తోట చూపిస్తాం, మామిడి కాయలు చూపిస్తాం అంటే థార్ డెజర్ట్లో వాడి ఉద్దేశం ఏంటి, థార్ డెజర్ట్ ఇది, థార్ డెజర్ట్లో గులాబీ పూలు ఎవరు పండవు కదా, ఇసుకలో ఆమ్లాలు మామిడి పళ్ళు ఉండవు కదా, అందుకనే అది చూపిస్తున్నాడు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళంతా ఏమంటున్నారు అంటే, మేము ఆంధ్ర నుంచి వచ్చాము నాయన, తెలంగాణ నుంచి, తెలుగులో ఏదో వాళ్ళకి తెలియదు, డెజర్ట్లో ఉన్న వాళ్ళకి ఏది ఆమలాలు గులాబీ తోటల లైఫ్లో ఇప్పుడు చూడరు. కానీ అసలు అది థార్ డెజర్ట్ అయితే కదా. నేను అక్కడ ఒక అమ్మాయిని అక్కడ అమ్మాయి థార్ డెజర్ట్ అంటే నవ్వుతుంది. అమ్మాయి అంబాజీ అని టెంపుల్ ఉంది అమ్మవారి, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ థార్ డెజర్ట్ కాదు సార్. సో ఇలా ఉంటుందన్నమాట. అంటే దిస్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను నేను, డెజర్ట్లో కూడా మనకి ఈ నీరసాధిపత్యం వీళ్ళిద్దరికీ రావడం వల్ల డెజర్ట్లో పండుతాయి. ఏమిటవి, గులాబీలు, ఆమలాలు ఇలాంటి ఫ్రూట్స్ బాగా పండుతాయి అన్నమాట. పండాల్సిన చోట పండకుండా పండకూడని చోట పండుతాయి అని నా మీనింగ్ అమ్మ. ఓకే, మనకి ఇందాక వేరే దగ్గర కూడా మనం మాట్లాడుకున్నాం, పంటలు అర్ఘ్యాధిపతి రవి దగ్గర మాట్లాడుకునేటప్పుడు కూడా మనకి నార్త్ సైడ్ ఎక్కువగా పండుతాయి, ఎక్కడైతే ఎక్కువగా పంటలు పండవో ఆ స్టేజెస్ లో ఎక్కువగా పంటలు పండుతాయి. సో
ఇలా అర్థం చేసుకోవాలి. అదనమాట డీ కోడింగ్ అంటాం. అందుకే సో ఫైనల్ గా మనం ఒక టచ్ ఇచ్చేద్దాం. ఇంకా అలాగా చెప్పుకుంటుంటే ఇంకా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. అందరూ సుభిక్షంగా ఉంటారు, ప్రేమలు పెరుగుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. ప్రేమికులు ఎవరైతే మనకి ఇంట్లో చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చెప్పుకుంటారు, మ్యారేజెస్ అయిపోతాయి. నెక్స్ట్ పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, వర్షాలు మనకు కావాల్సినన్ని వర్షాలు వస్తాయి చాలు. ఓవరాల్గా ప్రమోషన్స్ రావాల్సినటువంటి వాళ్ళకి అంటే ఖగోళ రహస్యాలు ఇవన్నీ కూడా. ప్రమోషన్స్ వస్తాయి, మానవుడు మనశ్శాంతితో బ్రతుకుతాడు. సో ఎవ్రీథింగ్ దిస్ ఇయర్ ఇస్ అ వెరీ ఆస్పీషియస్ ఇయర్, చాలా మంచి ఇయర్. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.